శాంతి కల్చరల్స్ ఆధ్వర్యంలో ఆ నట శిఖరానికి గాన నీరాజనం కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని పురమందిరంలో నిర్వహించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కృష్ణా ఫ్యాన్స్ అధ్యక్షులు రఘు, ప్రధాన కార్యదర్శి షుకూర్, ఉపాధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నటుడు, ఆయుర్వేద వైద్యులు శ్యామ్ధన్కు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో శాంతి కల్చరల్స్ అసోసియేషన్ అధ్యక్షులు అనుల్లా ఖాన్, స్టార్ కృష్ణ నటించిన చిత్రాలోని గీతాలను గాయకులు ఆలపించారు. శ్రోతలకు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కృష్ణా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచిపెట్టారు. ఒకసారి నెల్లూరు తుఫాన్ వచ్చింది. నేను తిరుపతి జిల్లాలో ఉండేవాడినప్పుడు, చిత్తూరు జిల్లాలో చేస్తున్నాను. అప్పుడు చిత్తూరు జిల్లాలో కృష్ణా ఫ్యాన్స్ సెక్రటరీ ఒక 20 సంవత్సరాలు సింహాసనప్పుడు. ఈరోజు కృష్ణ గారి వర్ధంతి కార్యక్రమాన్ని 15వ తారీఖులో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి కళాకారులకి, మిత్రులకి, అలాగే కృష్ణమయ అభిమానులు అందరికీ మా కృష్ణ గారి తరఫున కళాభివందనాలు. ముఖ్యంగా కొన్ని జ్ఞాపకాలు ఈరోజు నెమరేసుకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీలో కృష్ణ గారు అంటే మొదట్లో కొంచెం పక్కన పాల్గొంది. కృష్ణ గారు ఆయన నమ్మాలంటే చాలామందికి కళాకారులకైతే ఇంకా ఎక్కువగా ఉండేది దూరంగా. కానీ వచ్చి కళాకారులుగా వాళ్ళు గురువులు నటించి గురువులు కలుపుకుంటున్నారు. ఈ కళాంశాన్ని డబ్బంతా వాళ్ళు చూసుకుంటున్నారు. అసలైన కళాకారులు రోడ్డు మీద ఉన్నారు. ఆయన ఈ పరిస్థితి రావడానికి కారణం జనరేషన్ మార్పు అనుకోవచ్చు, కొన్ని శక్తులు అనుకోవచ్చు. కానీ మేము కృష్ణా ఫ్యాన్స్ అయింది మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు యూత్ సినిమా తీసే కృష్ణ గారు, రామారావు గారు కానీ నాసరావు గారు కానీ ఫ్యామిలీ సినిమా తీసేవాళ్ళు. మేము యూత్ కాబట్టి మాకు కృష్ణ గారి సినిమాలు, జయపాల్ సినిమాలు కానీ, బాబాయ్ సినిమాలు కానీ అట్లా సినిమాలు చూసి మేము కృష్ణ గారి అభిమానులు అయ్యాం. తర్వాత రోజు శ్యామ్ధన్ గారు మంచి కళాకారుడిగా మంచి ఉత్తమ స్థానంలోకి వెళ్ళాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మీరందరూ సపోర్ట్గా పెట్టాలి. మా జావేద్ భాయ్ గారు వెళ్ళిపోయారా? దాదాపు more than 200 పైన రోగాలను పోగొట్టేటువంటి అది ఈరోజు బొట్టు కణాల ద్వారా అలాంటి స్టెమ్ సెల్ ద్వారా తయారైంది. ఆ యొక్క కంపెనీ స్పాన్సర్షిప్ వచ్చింది. వాళ్ళు ఆఫర్ పెట్టారు. ఇప్పుడు గౌరవనీయులు శ్యామ్ధన్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు శాంతి కల్చరల్ వాళ్ళు అంటే అంత శాంతంగా అయితే లేదు కానీ ఇక్కడ, ఎందుకంటే ఇందాక చూసాము లోకలపాటు గురించి, కృష్ణ అల్లూరు సీతారామరాజు గురించి కుర్రోళ్ళు కూడా పనికిరారన్నమాట. అటువంటి వాయిస్తో అదరగొట్టేశాడు ఇక్కడ. అంటే ఎంత అభిమానం ఉంటే కళ మీద ఆ విధంగా వాయిస్ మనకు అందించాడంటే ఎంత గొప్పదనం ఈ రోజుల్లో ఉన్నారనేది తెలుసుకోవాలి. కళలో అంత అభిమానం, అంత ఆప్యాయత, అంత ఆదరణ ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా ఇక్కడ ఇంకా ఇంత ఈ సమయమైనా కూడా కూర్చోన్నారు. ఇంకొకటి మన కృష్ణ గారి వర్ధంతి కాబట్టి కృష్ణ గారి యొక్క అభిమానంతో అంటే నటశేఖర్ సూపర్ స్టార్, రియల్ హీరో, సినిమా చరిత్రలో మొట్టమొదటి స్క్రీన్ ప్లే 70 mm కలరు ప్రతి ఒక్కటి తీసుకొచ్చింది కృష్ణ గారు, మన పురిపాలెం పుల్లోడు గారు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను 87లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. 87లో
మొట్టమొదటి అప్పుడు హైదరాబాద్లో యూనియన్ మాల్ లేదు. అప్పుడు ఉన్నది ఓన్లీ యాక్టర్ కార్డు కంపెనీ ఆర్టిస్ట్ అనేవాళ్ళు. అప్పుడు నేను అప్పుడే తీసుకోవడం జరిగింది కార్డు. అప్పటి నుంచి నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను. నేను రిక్షావాడు, సంప్రదాయం, సూపర్ పోలీసు, వీరుడు, మామిడి కలెక్టరు, బావా బామ్మర్ది ఈ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాను. అప్పుడే పద్మాలయ స్టూడియోకి వెళ్తూ ఉండేవాడిని. హనుమంతరావు గారు నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా కొద్దిగా ఇంకా నేను మా నాన్నగారు కూడా నెల్లూరు వచ్చేసి నువ్వెందుకు అక్కడ ఒక్కడమేనని చెప్పని నెల్లూరు తీసుకొచ్చేసి ఒక ఫ్యాక్టరీలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా. ఈ సందర్భంగా నేను ఆయుర్వేద డాక్టర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చేసే వైద్యులు ఎవరికైనా అవసరమైతే బ్యాక్ బోన్ ఏదైనా ఉంటే ఆ బ్యాక్ బోన్ సెట్టింగ్ చేసి